పెళ్లికి ముందే పాడ ఎక్కించింది, కాబోయే భర్తకు స్కెచ్ చేసింది, కొండపై నుంచి నెట్టేసి ప్రియుడితో కలిసి ఫియాన్సీ ఘాతకం. ఊరిని మంచిగానే ఉంది కథ. ఇప్పుడు నాకు లవర్ ఉండదని చెప్తే ఏమైనా తప్పైందా పిల్ల? నాకు అర్థం కాదు. ఎంతరా ఇది? ఇదే ఇప్పుడు ఆ పిల్లగాన్ని కష్టపడి ఆ తల్లిదండ్రులు పెంచిళ్ళు. ఎర్రగా బుర్రగా మంచిగానే ఉన్నది నా కోడలని ఇష్టపడ్డారు. ఆ పిల్లగానికి ఇష్టమైంది. మరి నీకు పెళ్ళి కానే లేదు కదా, నాకు బలవంతంగా మా అమ్మ నాన్నలు సంబంధం చూసిండ్రు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను వాడినే చేసుకుంటా అని చెప్పేసి ఒక్క మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ చేసినా కూడా ఇది కథమవుతుంది కదా. సరే ఆ మెసేజ్ ఏమైనా ఇబ్బంది అవుతుంది, వాట్సాప్ కాల్ చేసినా కూడా అయిపోతుంది కదా. వాడెందుకు చచ్చిపోవాలి నీ చేతిలో? ఒక అమాయకుడిని బలి తీసుకున్నావు కదా, తద్వారా ఏముంటుంది? ఇప్పుడు నీ ఫియాన్సీ, నీ లవరు, నువ్వు ఇద్దరు కలిసి జైల్లో ఉంటారు. పెళ్లికి ముందే పాడెక్కించింది, కాబోయే భర్తకు స్కెచ్లు వేసి హత్య చేసిన ఫియాన్సీ. రెండవ ప్రయత్నంలో ప్రియుడితో కలిసి హత్య. పెళ్లి వద్దంటే రద్దు చేసే వాళ్ళం అంటున్నారు మృతుడి తండ్రి. మహారాష్ట్ర యువకుడి హత్య కేసులో ట్విస్టులు. చింత దుర్మార్గానికి ఒడిగట్టిందిరా నాయన. ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లికి భారీ ప్లాన్ చేసుకునే అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మహాబలేశ్వరంలో లగ్జరీ రిసార్ట్ లో 40 రూమ్లు బుకింగ్. ప్రీ వెడ్డింగ్ హాలిడే కోసం ఆ బాలి ట్రిప్. కాబోయే భార్య కోసం 26 ఏళ్ల యువకుడు ఎంతో ఎగ్జైట్మెంట్ గా చేసుకున్న ప్లానింగ్లు ఇవి. కానీ ఆమె పైకి ప్రేమ నటిస్తూనే రహస్య ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. ఒక్కసారి మిస్ అయ్యాడని మరోసారి మొత్తానికి ఇద్దరు కలిసి ఆ యువకుడిని కొండపై నుంచి నెట్టేసి చంపేశారు. తొలుత యాక్సిడెంట్ కేసుగా భావించిన ఈ కేసు అనూహ్య మలుపులు తిరిగి మర్డర్ కేసుగా మారింది. మహారాష్ట్రలోని పూణేలో గయంజా ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగ్రవాల్, సియా గోయల్ కు ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఏడాది నవంబర్లో పెళ్లి జరగాల్సింది. కానీ సియా గోయల్ స్క్రిప్ట్ డిఫరెంట్ గా ప్రిపేర్ చేసింది. నెట్టేసి పాము నాటకం. ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న కేతన్ అగ్రవాల్, సియా గోయల్ కు ఎంగేజ్మెంట్ జరిగాక ఆమె నిత్యం టచ్ లోనే ఉండేది. కేతన్ అగ్రవాల్ ఇంటికి వచ్చిపోయేది. కేతన్ తల్లితో కలిసి షాపింగ్ కి కూడా వెళ్ళేది. అసలు ఎక్కడ ఆమెకు ఇష్టం లేనట్లుగా ప్రవర్తించలేదు. కానీ ఆమెకు సుమారు 1 ఏడాది నుంచి ఓ చిన్న వ్యాపారం చేసుకునే చేతన్ చౌదరితో పరిచయం ఉన్నది. వారి ప్రేమకు కేతన్ అడ్డుగా కనిపించాడు. అడ్డు తొలగించాలనుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఓసారి వితౌట్ ప్లానింగ్ కేతన్ సియా లోహాగట కోటకు మే 31న వెళ్లారు. అక్కడే కేతన్ను చంపడానికి ఇదే సరైన స్పాట్ అని సియా భావించినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని చేతన్తో ఆమె చర్చించింది. మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాలని కేతన్ ఒత్తిడి చేసింది. దీంతో ఈ నెల 14న సియాను కేతన్ అక్కడికి తీసుకెళ్లాడు. ఆ లోనావాలాలోని ఓ కొండపై ఉండే ఈ పోర్టు పైకి వెళ్ళాక కేతన్ను నెట్టేయాలని సియా ప్రయత్నించింది. కేతన్ను నెట్టేయగా వెంటనే దగ్గరున్న చెట్టు కొమ్మను పట్టుకొని బయటపడగానే పాము అంటూ అరుస్తూ భయపడినట్లు సియా కవర్ చేసింది. ఆమె అసలు ఉద్దేశాన్ని కేతన్ గ్రహించలేదు. 8 మందిని చంపిన సైకో కిల్లర్. ఓర్ని అమ్మ, ఇది వేరేదా? ప్రియుడితో కలిసి పథకం. జూన్ 19న సియా బర్త్డే. ఇదే కారణం చెప్పి కేతన్ పై ఒత్తిడి తెచ్చింది. పర్సనల్ గా ఆయనతో మాట్లాడాలని, ఇది చాలా ముఖ్యమని కన్విన్స్ చేసి కేతన్ను మళ్ళీ లోహాగఢ్ ఆ కోటకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత ప్రియుడు చేతన్ను రప్పించింది. చేతన్ తెలివిగా తను ఫోన్ను షాప్ లోనే ఉంచి వర్కర్ ఫోన్ తీసుకొని జూపిటర్ పై వచ్చారు. కేతన్ ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాక ఇద్దరు కలిసి ఆయనను నెట్టేశారు. ఆయన కింద పడకుండా ప్రయత్నించగా ఓ వస్తువుతో కొట్టి నెట్టేసినట్లు కేతన్ తండ్రి చెప్పాడు. సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ కేతన్ స్పాట్ లోనే మరణించారు. తర్వాత ఇంటికెళ్లి సియా తన ఇన్స్టాలో కేతన్ మిస్ అవుతున్నట్టు పోస్ట్ పెట్టింది. విపరీతమైన గాలి కొండ చివరికి వెళ్ళిన కేతన్ కాలు జారి కింద పడిపోయాడని సియా చెప్పిన మాటలను అందరూ నమ్మేశారు. కానీ కేతన్ కు ట్రెక్కింగ్ కొత్తేమీ కాదు. అది కాక ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే విషయం తెలుసుకున్న పోలీసులు మరింత ఫోకస్ గా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.
సియా చేతన్లు అదుపులోకి తీసుకున్న పోలీసులు మరణించినట్టుగా ప్రమాదవశాత్తు మరణించినట్టుగా ఆ కేసును హత్యా కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెళ్లి వద్దని ఆమె చెప్పినా, కనీసం వేరే వ్యక్తితో దిగిన ఫోటో తమకు పంపినా పెళ్లి రద్దు చేసుకునే వాళ్ళమని కేతన్ తండ్రి వాపోయాడు. ప్రాణాలు తీయడం అంత తేలికగా తీసుకుంటారా? ఆమె కుటుంబ సభ్యులందరినీ శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. ఎంత సైకోముండలు ఇట్లా తయారయ్యేది లేదురా. దానికి ఏం రోగం? లగ్జరీ లైఫ్ లీడ్ చేయాల్సిన ఒక 26 సంవత్సరాల యువకుణ్ణి పుట్టన పెట్టుకున్నది దుర్మార్గురాలు. లవర్ ఉంటే లవర్తో కులకాలనుకుంటే వాంతోనే కులకండి, సామాన్యులను ఎందుకు బలి తీసుకోవాలి అంటున్నాం. ఈ ఇన్స్టాగ్రాములు దిక్కుమాల ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయి కాంచి ఈ అక్రమ సంబంధాలు విపరీతంగా అవుతున్నాయి. పెళ్ళి కాలేదు కదా తల్లి, పెళ్ళి కానప్పుడు నాకు వాడు ఉన్నాడు, వాడినే నేను పెళ్ళి చేసుకుంటే అది అటు ఇటు అటు కవర్ చేసుకుంటే ఇటు కవర్ చేసుకుంటే వాడిని సావగొట్టుడు ఎందుకు? వాడి ఆస్తి మీద ఏమైనా కండేసినావా?